అని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్లాన్ ప్రావిన్స్ లో భారీ వర్షాలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూస్తే ఎంత భయానకంగా ఉన్నాయో మనం చూడొచ్చు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మనుషులు మారిపోయిన దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇదే నివాస ప్రాంతాల్లో నుంచి ఉప్పొంగుతూ వస్తున్న వరద నీటిని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఆ దృశ్యాలు మనం చూస్తుంటే ఏవో డ్యామ్ గేట్లు పైకి ఎత్తినప్పుడు ఆ డ్యాంలో గేట్ల గుండా నీరు బయటకు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇళ్లలో నుంచి నీరు పొంగుకుని బయటకు వస్తున్న దృశ్యాలవి. వాళ్ళు నివాసం ఉండే ఇల్లు ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తి రావడంతో ఆ ప్రాంతంలో జనాలు గల్లంతయ్యారు. సుమారు 1000 మంది గాయపడ్డారు. 300 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం భారీ వర్షాలు వరదలతో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదో డ్యామ్ గేట్లు కావవి, నివాస ప్రాంతాలు, ఇళ్ళు, మనుషులు నివాసం ఉండే ఇళ్ళు, వాటిలో నుంచి డ్యామ్ గేట్లు ఎత్తినట్టుగా వరద నీరు ఉప్పొంగి బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆ ఇంట్లో ఉన్న చాలా మంది కొట్టుకుని వెళ్ళిపోయారు ఆ వరద నీటిలో. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా బురద మట్టితో కూడిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. బురద మట్టితో కూడిన వర్షపు నీరు ఇళ్లలో నుంచి పొంగుకుంటూ వస్తూ ఉండటంతో సుమారు 300 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అవన్నీ నివాస ప్రాంతాలు. కొండల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఊహించని వర్షం, ఊహించని వరద ఆఫ్ఘనిస్తాన్ని కుదేలు చేసింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఆకస్మిక వరదల గుప్పెట్లో చిక్కుకుని అల్లాడిపోతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. కొండ వాలులో నుంచి వర్షపు నీరు, వరద నీరు ఒక్కసారిగా రావడంతో బురదమయమైపోయినటువంటి ఇల్లు. ఆ గుట్టలపైకి ఎక్కి తలదాచుకుంటున్నారు ప్రజలు, ప్రాణాలు కాపాడుకుంటున్నారు అక్కడి వారు. కానీ ఈలోపే కొంతమంది తప్పించుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్న దృశ్యాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. భారీ పెద్ద పెద్ద బండరాళ్ళు, బురద ఇవన్నీ కలగలిపి ఆ ఇళ్లను, అక్కడున్న ఇళ్లను పూర్తిగా జల సమాధి చేసేసిన దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బురద సమాధి చేసేసాయి, జల సమాధి చేసేసాయి. ఇప్పుడు ఒకవేళ వర్షపు నీరు తగ్గినా ఆ బురదమయంలో నుంచి వాళ్ళు తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఉప్పొంగి వస్తున్న వరద నీరు, పొంగుతున్న వాగులు, పొంగుతున్న నదులు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని చోట్ల కలవట్లు కూడా ఓవర్ఫ్లో అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడ చూసినా ఇలాంటి భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో చిన్న చిన్న పిల్లలు సైతం వరదలో కొట్టుకుపోయారు. బురద నీటిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ దృశ్యాలు మనం చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు వరద నీటిలో కొట్టుకుపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని రక్షించి ఆ బురదనంతా తొలగిస్తున్న దృశ్యాలు. అందులో కొంతమంది పిల్లలకు గాయాలైన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. బురదలో కొట్టుకుపోతున్న పిల్లలను ప్రాణాలొడ్డి రక్షించి వాళ్ళను ఆ బురద నుంచి బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. బురద నీటిలో కొట్టుకుపోయిన చిన్నారులు. కానీ ఇప్పటికే 300 మంది ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా అల్లాడిపోయారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఒక్కసారిగా బురద నీటిలో చిక్కుకుపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను బయటకు తీసుకుని వచ్చి, ప్రాణాలతో బయటకు తీసుకొచ్చి వాళ్ళను రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. బిక్కు బిక్కుమంటూ చిన్నపిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏమీ తెలియని వయసులో వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఆ వరద నీటిలో, బురద నీటిలో బతుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. 300 మంది ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా చనిపోయారు. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నవి నివాస ప్రాంతాలు. కొండలపై కురిసిన భారీ వర్షాలతో కొండ వాలులో ఉన్న ప్రాంతాలన్నీ ఈ భారీ వర్షాలకు, వరదలకు కొట్టుకుని వెళ్ళిపోయాయి. బురదమయమైపోయాయి. ఇళ్ళన్నీ బురదమయమైపోయాయి. ఆ బురదలో చాలామంది చిక్కుకుపోయారు. చిన్నారులు చిక్కుకుపోతే వాళ్ళను కొంతమంది రక్షించి ఒడ్డుకి తీసుకుని వచ్చారు. కొంతమంది ఆ వరద నీటిలోని కొట్టుకుని వెళ్ళిపోయారు. చాలామంది జాడ తెలియడం లేదు. 1000 మంది వరకు ఈ భారీ వర్షాల కారణంగా గాయపడ్డారు. ఒకసారి మీరు అవి చూస్తుంటే ఏవో గేట్లు ఎత్తినప్పుడు వరద నీరు కిందకి వెళ్తున్న దృశ్యాలలాగా మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇళ్లలో నుంచి వరద నీరు తలుపులను పగలగొట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇళ్లకు ఇల్లే ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో కొట్టుకుని వెళ్ళిపోయాయి. తాగేందుకు నీరు లేదు, ఉండటానికి ఇల్లు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. కనీసం చిన్నపిల్లలకు ఒక చెంచాడు పాలు తాగించడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీధుల్లో, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో వీధుల్లో చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తూ, ఆకలితో ఏడుస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా
చూసే వాళ్లను కలిచివేస్తున్నాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం మాత్రమే కాదు, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ వరదలన్నీ తగ్గితేనే కానీ అక్కడ సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం లేదు, సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదు. కళ్ళ ముందే తాము అప్పటి వరకు నివసించిన ఇళ్లలోకి పూర్తిగా మట్టి రాళ్ళు చేరుకోవడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రాణాలు నిలబడితే చాలు అని అక్కడ ప్రజలు గుట్టలపైకి ఎక్కి తలదాచుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో బాగ్లాన్ ప్రావిన్స్లో ఇలాంటి హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఆకస్మిక వరదలు, ఆకస్మిక వర్షాల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ ప్రదేశంలో ఉన్న చిక్కుకున్న ప్రజలను రక్షిస్తూ వారికి ఆహార పదార్థాలను అందించే చర్యలను కూడా వేగవంతం చేశారు. علاج که مادرش بکشه اینا کاورش بگیره گرم بکنه مادرش بکشه کاورش بگیره بگیره علاج کمرش زود علاج که مادرش بکشه اینا کاورش بگیره گرم بکنه مادرش بکشه کاورش بگیره బ్రేకింగ్